హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుండలేశ్వరం టెంపుల్. సో నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో కుండలేశ్వరం టెంపుల్కి అయితే వద్దాం అనుకుంటున్నాము. సో ఫైనల్గా డే అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఫస్ట్ అయితే కొబ్బరికాయ, పాలు అవన్నీ తీసేసుకున్నాము. ఆ నెక్స్ట్ అయితే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఇలా కనిపిస్తుంది. వెనకాల కొబ్బరి చెట్లు అవి ఉంటాయి. సో శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం అని మనకైతే కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ వచ్చేసి గౌతమి నది ఇక్కడైతే కరిగిపోయిందంట. సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని అక్కడే ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించిందంట. అందుకే ఇది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో కూడా స్నానాలు అవి కూడా చేస్తారు. సో కొబ్బరికాయ అవి బయట కొట్టేసి తర్వాత బొట్టు పెట్టుకుని స్వామివారి దర్శనానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్వామివారిని చూడగానే చాలా బాగా అనిపించింది. అసలు మనిషికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత అయితే ఆంజనేయ స్వామి టెంపుల్